శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యాక కల్వకుంట్ల కవిత తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికంటూ యాత్రలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వచ్చిన కవిత తర్వాత పుట్టింటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ పైరపడటంతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్న కవితను ఆ పార్టీ సీనియర్లు ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ అంతటా తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యే పనిలో పడ్డారు. అయితే ఈ సందర్భంగా ఏ జిల్లాకు వెళ్లినా అక్కడున్న బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం కూకట్పల్లి నియోజకవర్గంలో కవిత పర్యటన పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులపై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మల్లారెడ్డి పాలు, పూలు అమ్మి భూకబ్జాలు చేశారని కవిత ఆరోపించారు. ఇక తనపై మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తాను అన్ని రకాల డాక్యుమెంట్స్ తో సహా సమాధానం చెప్తానంటూ చెప్పుకొచ్చారు. అసలు ఆయన మాట్లాడిన మాటలకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని, కేవలం కృష్ణారావు తనను పర్సనల్ గా అటాక్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఒకటండి, ఆయన చేసిన ఆరోపణలు అన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది ఇది అని చెప్పారు, అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు. సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు, దాంట్లో పెద్ద ఫీల్ అయ్యేదేం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. అయితే కవిత బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ సీనియర్లు బలంగానే సమాధానమిస్తూ వస్తున్నారు. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి? నువ్వు నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటానే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా నీకు దొరికింది అంటే నువ్వు ఏం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ ఉంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది. నేను హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి, పాపం కార్యకర్తలను ఏకం చేసి ఆయననే దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ గేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. కానీ కవిత అధ్యక్షురాలిగా ఉన్న జాగృతి నుండి మాత్రం బలమైన నాయకత్వం లేక ఆమె కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారట. జాగృతి తరపున తమ గొంతును వినిపించేంత గట్టి నాయకులు అక్కడ లేరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కవిత చేస్తున్న వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కానీ కవిత బీఆర్ఎస్ నుండి వస్తున్న ఎదురు బాణాలకు నిలబడి తట్టుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట జాగృతి కార్యకర్తల్లో. ఇంతకీ కవిత ఇండివిజువల్ గా తన మనుగడను కొనసాగించగలుగుతారా? బీఆర్ఎస్ విసురుతోన్న అస్త్రాలకు తట్టుకుని నిలబడగలరా అన్నది వేచి చూడాలి.